టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 పేపర్ 2కి ఇంగ్లీష్లో 30 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 2017 టెట్ పేపర్లోని ఇంగ్లీష్ విభాగంలో ఉన్న 30 ప్రశ్నల్ని మనం అనాలసిస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ముందుగా మనకు రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో తెలియాలి. రిలేటివ్ క్లాజ్ అంటే ఒక మెయిన్ సెంటెన్స్లో సబ్జెక్టును ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సబ్జెక్టు గురించి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఇంకో క్లాజ్ రావాలి. గమనించండి, ఆప్షన్ నెంబర్ 1 చూడండి. ద మనీ లెండర్ హూ వాస్ ఓల్డ్ అండ్ అగ్లీ ఫ్యాన్సీడ్ ద ఫార్మర్స్ బ్యూటిఫుల్ డాటర్. ఈ సెంటెన్స్లో వచ్చిన హూ వాస్ ఓల్డ్ అండ్ అగ్లీ అనే క్లాజ్, ఆ రిలేటివ్ క్లాజ్ అనేది మనీ లెండర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముసలి మరియు అందవికారమైన మనీ లెండర్ అని దాని అర్థం. ఈ విధంగా వస్తే దాన్ని రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకే, 1వ సెంటెన్స్లో రిలేటివ్ క్లాజ్ ఉన్నది. 2వ సెంటెన్స్లో ఏ మిలియనీర్ హూ వాస్ నేమ్డ్ థామస్ అంటే థామస్ అను పేరు కలిగిన లక్షాధికారి వాక్డ్ ఇంటూ ఏ పాపులర్ బ్యాంక్. ఇందులో కూడా రిలేటివ్ క్లాజ్ ఉన్నది. 3వ సెంటెన్స్ హూ ఈజ్ థామస్ వాక్డ్ ఇంటూ ఏ పాపులర్ బ్యాంక్. సెంటెన్స్ క్లియర్గా లేదు, రిలేటివ్ క్లాజ్ లేదు. 4వ సెంటెన్స్ థామస్ హూ వాక్డ్ ఇంటూ ఏ పాపులర్ బ్యాంక్. పాపులర్ బ్యాంకులోకి ప్రవేశించిన థామస్ అనే వ్యక్తి తర్వాత సెంటెన్స్ కంటిన్యూషన్ కాలేదు. సో 3, 4 అనేవి ఇన్కంప్లీట్ సెంటెన్సెస్, మనకు వాటితో సంబంధం లేదు. 1, 2లను గమనించండి, రెండింటిలో కూడా రిలేటివ్ క్లాజ్ ఉన్నవి. కానీ మనల్ని అడిగింది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. గుర్తుంచుకోండి, కామాలతో వేరు చేయబడితే దానిని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. కామాలు లేకుండా ఉంటే దానిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 62, ఈజ్ దేర్ ఏ గుడ్ హోటల్ నియర్ హియర్. ద మీనింగ్ ఆఫ్ ఏ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అంటే ఇవ్వబడిన సెంటెన్స్లో ఏ యొక్క అర్థం, ఆర్టికల్ ఏ యొక్క మీనింగ్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. ఏని ఇండెఫినైట్ ఆర్టికల్ అంటారు. ఇండెఫినైట్ అంటే ప్రత్యేకించి చెప్పదు, ఇది అది అని చెప్పకుండా ఏదో ఒక, ఏదైనా అనే అర్థం వచ్చే విధంగా ఏని ఉపయోగిస్తాము. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 63, చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింద ఇవ్వబడిన సెంటెన్స్లలో ఇన్కరెక్ట్ సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కుడ్ నాట్ స్టాప్ లాఫ్ వెన్ హీ టోల్డ్ జోక్స్. అతడు జోక్స్ చెప్పినప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను, నవ్వాను అనే అర్థం. రెండవది, షీ విజిటెడ్ ద కంట్రీ అట్లీస్ట్ హాఫ్ ఎ డజన్ టైమ్స్. ఆమె కనీసం 6 సార్లైనా ఆ దేశాన్ని సందర్శిస్తుంది. మూడవది, హీ వర్క్డ్ యాజ్ ఏ లెక్చరర్ ఫర్ సమ్ టైమ్. అతడు కొంతకాలం లెక్చరర్గా పనిచేశాడు. నాలుగవది, డాక్టర్ కొట్నీస్ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. డాక్టర్ కొట్నీస్ ఎప్పటికీ ప్రపంచమంతా తిరిగి రావాలనుకుంటాడు. ఇవి 4 ఆప్షన్స్. చూడడానికి 4 సరైన సెంటెన్స్ లాగానే అనిపిస్తున్నవి. కానీ మొదటి సెంటెన్స్ గమనించండి, ఐ కుడ్ నాట్ స్టాప్ లాఫ్ వెన్ హీ టోల్డ్ జోక్స్ అని ఇవ్వబడింది. స్టాప్ అనే వర్బ్ తర్వాత ఉపయోగించాల్సింది జెరండ్ ఫామ్. జెరండ్ ఫామ్ అంటే లాఫింగ్, డ్రింకింగ్, ఈటింగ్, సింగింగ్ ఇలా ఉంటే వాటిని జిరెండ్ లేదా ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటారు. హీ స్టాప్డ్ స్మోకింగ్, హీ స్టాప్డ్ డ్రైవింగ్ ఇలా అంటాం కదా, ఆ విధంగా. ఇక్కడ 1వ సెంటెన్స్లో స్టాప్ తర్వాత జిరెండ్ ఫామ్ ఇవ్వాలి, కానీ లాఫ్ ఇచ్చారు. కాబట్టి 1వ సెంటెన్స్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64, ఆల్ ద 10th class students came through with flying colors. Here the underlined idiom with flying colors means. ఇక్కడ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనే ఇడియం యొక్క మీనింగ్స్ అడిగారు. విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే అర్థం
టు డూ సంథింగ్ వెరీ సక్సెస్ఫుల్ అంటే ఒక గొప్ప విజయం సాధించడం, విజయంగా ముగించడాన్ని విత్ ఫ్లయింగ్ కలర్స్ అనే ఇడియంతో ఎక్స్ప్రెస్ చేస్తాం. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వోర్ కలర్ఫుల్ డ్రెస్సెస్, నో. స్ప్రింకిల్డ్ కలర్స్ ఆన్ వన్ అనదర్, కాదు. ఫ్లూ కలర్ఫుల్ కైట్స్, ఇది కూడా కాదు. అచీవ్డ్ రిమార్కేబుల్ సక్సెస్ అంటే గొప్ప విజయం, గుర్తుండిపోదగిన విజయాన్ని సాధించడం, ఇది ఆన్సర్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ 4. 65 క్వశ్చన్. హీ ఈజ్ నాట్ హెల్తీ, హీ ఈజ్ నాట్ వెల్తీ, దీస్ 2 సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్ యాజ్ అంటే ఇచ్చిన 2 సెంటెన్స్లను కంబైన్ చేయమంటున్నారు. గమనించండి, ఇచ్చినవి 2 కూడా నెగేటివ్ సెంటెన్సెస్. ఓకే, వాటిని కలిపినప్పుడు 2 సెంటెన్స్ల అర్థం మారకుండా ఉండాలి. చూద్దాం. 1వది, ఈ ఈజ్ ఐదర్ హెల్దీ ఆర్ వెల్దీ. గమనించండి, ఐదర్ ఆర్ అనేది 2 పాజిటివ్ సెంటెన్స్లను కంబైన్ చేస్తుంది, నెగటివ్ సెంటెన్స్లను ఐదర్ ఆర్ కలపదు. కాబట్టి 1వది కాదు. 2వ సెంటెన్స్ గమనించండి, ఈ ఈజ్ నైదర్ హెల్తీ నార్ వెల్తీ అంటే అతడు ఆరోగ్యవంతుడు కాదు, ధనవంతుడు కాదు. నైదర్ నార్ అనేది నెగటివ్ సెంటెన్స్ని కలుపుతుంది. 2వది సరి అయిన సమాధానం. 3వది కూడా చూద్దాం. ఈ ఈజ్ వెల్తీ బట్ నాట్ హెల్తీ, అతనికి డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. కానీ మనకిచ్చిన వాటిల్లో అతనికి ఆరోగ్యం లేదు, డబ్బు లేదు. కాబట్టి 3వది కాదు. ఈ ఈజ్ హెల్తీ అండ్ వెల్తీ కంప్లీట్గా నెగటివ్, 4వది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద అడ్వర్బ్ మోడిఫైస్ ద వర్బ్. క్రింద ఇచ్చిన సెంటెన్స్లలో వర్బ్ను మోడిఫై చేసే అడ్వర్బ్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ముందు అడ్వర్బ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అడ్వర్బ్ అనేది వర్బ్ని, అజెక్టివ్ని, ఇతర అడ్వర్బ్స్ని మోడిఫై చేస్తుంది. చాలామంది వర్బ్ని ఒక్కదాన్ని మోడిఫై చేస్తుంది అనుకుంటారు, కానీ కాదు. అడ్జెక్టివ్స్ని మోడిఫై చేస్తుంది, ఇతర అడ్వర్బ్స్ని కూడా మోడిఫై చేస్తుంది. ఇప్పుడు మొదటి సెంటెన్స్ చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ వాక్డ్ స్లోలీ. ఓల్డ్ మ్యాన్ చాలా నెమ్మదిగా నడిచాడు. ఇందులో వాక్డ్ అనేది వర్బ్, స్లోలీ అనేది అడ్వర్బ్. వాక్డ్ అనే వర్బ్ను మోడిఫై చేస్తుంది. ఓకే, ఇది క్వశ్చన్కి తగినట్టుగానే ఉన్నది. 2, 3, 4 సెంటెన్స్ను కూడా ఒకసారి చూద్దాం. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వెరీ వీక్. ఇందులో వెరీ అనేది అడ్వర్బ్, వీక్ అనేది అజెక్టివ్. మనం ముందే చెప్పుకున్నాం కదా, అడ్వర్బ్స్ అనేవి అజెక్టివ్స్ను కూడా మోడిఫై చేస్తాయని. ఇక్కడ వీక్ని వెరీ అనేది మోడిఫై చేస్తుంది. వెరీ గుడ్ అంటాం, గుడ్ అనేది అజెక్టివ్, వెరీ అనేది అడ్వర్బ్. ఇక్కడ కూడా అలాగే. 3వది ఎస్టర్డే వాస్ ఎ సండే. 4వది టుడే ఈజ్ హాలిడే. ఈ 3, 4 సెంటెన్స్లలో ఎస్టర్డే, టుడే అనేవి కూడా అడ్వర్బ్స్ ఆఫ్ టైం, కానీ అవి వర్బ్ని మోడిఫై చేయడం లేదు, సెంటెన్స్కి సబ్జెక్టుగా ఉన్నవి. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో మాత్రమే వర్బ్ వాక్డ్ని స్లోలీ అనే అడ్వర్బ్ మోడిఫై చేస్తున్నది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 67. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రత్నాంక వాస్ లీడింగ్ ద ప్రాసెషన్. ప్రాసెషన్ అంటే ఊరేగింపు. రత్నాంక ఊరేగింపును నిర్వహిస్తున్నాడు. వన్ డే రత్నాంక గాట్ ఏ ర్యాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ వెయింగ్ 1 kilo. ఒకరోజు రత్నాంక బంగారంతో చేయబడిన 1 kg బరువున్న ఎలుకను పొందాడు. సి ఇట్ వాస్ కెప్ట్ ఇన్ సిల్వర్ ట్రాప్. అది వెండి ట్రాప్లో పెట్టబడింది. అండ్ క్యారీడ్ ఇన్ ఏ ప్రాసెషన్ విత్ పాంప్. ప్రాసెషన్ విత్ పాంప్ అంటే ఆడంబరమైన ఊరేగింపుగా దాన్ని ఆ వెండి ట్రాప్లో పెట్టి తీసుకెళ్తున్నారు. డి ఇట్స్ ఐస్ వర్ మేడ్ ఆఫ్ రుబీస్. రుబీస్ అంటే కెంపులు. ఇయర్స్ ఆఫ్ సఫైర్స్. చెవులు అనేవి ప్రీసియస్ స్టోన్స్తో చేయబడ్డవి. అండ్ ఇట్ హ్యాడ్ ఎ డైమండ్ చైన్ రౌండ్ ఇట్స్ నెక్. మెడ చుట్టూ వజ్రాల హారం ఉన్నది. ఓకే, మనం 4 సెంటెన్స్ను పరిశీలించినాం. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నింటినీ కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి. చూడండి,
4 సెంటెన్స్లను మనం చదివి అర్థం చేసుకున్నాం. వాటిలో మొదటిది, వన్ డే రత్నాంక గాట్ ఏ ర్యాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ వెయింగ్ 1 కిలో అనే సెంటెన్స్ అవుతుంది. ఓకే, మనం ఫస్ట్ రాయాల్సిన సెంటెన్స్ అది, ఆప్షన్ బి. చూడండి, మనకిచ్చిన 4 ఆప్షన్స్లలో బితో మొదలైంది థర్డ్ ఆప్షన్, బీడీసీఏ అని ఉంది కదా. ఇప్పుడు మనం బీడీసీఏల్ని టెస్ట్ చేద్దాం, అదే అవుతుందా కాదా అనేది. ఓకే, బి, వన్ డే రత్నాంక గాట్ ఏ ర్యాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ వెయింగ్ 1 కిలో. తర్వాత డి, ఇట్స్ ఐస్ వర్ మేడ్ ఆఫ్ రూబీస్, ఇయర్స్ ఆఫ్ సఫైర్స్ and it had a diamond chain round its neck. Okay. C, it was kept in a silver trap and carried in a procession with pomp. A, Ratnanka was leading the procession. ఓకే, బీడీసీఏ అనే సెంటెన్స్ల కూర్పు అరేంజ్మెంట్ సీక్వెన్స్గా ఉన్నది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ సీక్వెన్స్. Question number 68. One of the following opening sentences is not suitable for a formal or official letter. Choose the wrong one. ఇక్కడ ఇవ్వబడిన 4 సెంటెన్స్లలో ఒక సెంటెన్స్ని ఫార్మల్ లెటర్స్లో ఉపయోగించకూడదు, అది కూడా సెంటెన్స్ మొదటి వాక్యం. ముందుగా లెటర్స్ 2 రకాలుగా ఉంటవి, అవి ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అనేవి అఫీషియల్స్కు రాసేవి, అంటే అధికారులకు రాసేవి, ప్రిన్సిపల్స్కు రాసేటివి, బ్యాంకు మేనేజర్స్కు రాసేటివి, ఇటువంటివి అఫీషియల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్లలో ఒక సెంటెన్స్ అనేది అఫీషియల్స్ లెటర్స్లో అంటే ఫార్మల్ లెటర్స్లో వాడము, అది మనకు చదువుతూ ఉంటేనే తెలిసిపోతుంది. చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ ఆనర్డ్ టు రైట్ టు యూ, మీకు రాయడం నాకెంతో గౌరవంగా ఉంది. రెండవది, ఐ హ్యావ్ ద ఆనర్ ఆఫ్ ఇన్వైటింగ్ యువర్ అటెన్షన్ టు. మూడవది, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్. నాలుగవది, ఇట్ హ్యాస్ బీన్ ఏ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ యూ రోట్ టు మీ, మీరు నాకు ఉత్తరం రాసి చాలా రోజులయ్యింది. చూడండి, చివరి సెంటెన్స్ ఉన్నది చూసారా, అది అమ్మ నాన్నలకు, అత్తయ్య మామయ్యలకు, ఫ్రెండ్స్కి రాసినప్పుడు మాత్రమే వాడే సెంటెన్స్. దీనిని ఫార్మల్ లెటర్స్లో ఉపయోగించము. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 69. వైల్ రైటింగ్ ఏ ప్రిసైజ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ప్రిసైజ్ రైటింగ్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ప్రిసైజ్ రైటింగ్ అంటే లార్జర్ టెక్స్ట్ని 1/3కు కుదించి రాయాలి. ఇలా రాసే క్రమంలో మెయిన్ పాయింట్స్ని, ఎసెన్షియల్ ఐడియాస్ని మరియు ఆర్గ్యుమెంట్స్ని, రైటర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ని మిస్ చేయకుండా రాయాలి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. వైల్ రైటింగ్ ఏ ప్రిసైజ్, ఫస్ట్ వన్, we should reduce the length of the passage to 1/3 of the original. ఇది సరి అయినదే. 2, we should delete the important information. అంటే ముఖ్యమైన సమాచారాన్ని తీసివేయాలి అని దీని అర్థం కాదు. we may change the writer's point of view. రచయిత యొక్క పాయింట్ని మనం మార్చాలి అని ఉంది, ఇది కూడా కాదు. వీ కెన్ డిలీట్ ద సెంటెన్సెస్ వి డోంట్ లైక్. మనకు నచ్చని సెంటెన్సెస్ని తీసివేయాలని ఉంది, ఇది కూడా కాదు. సరి అయిన సమాధానం ఫస్ట్ ఆప్షన్, వీ షుడ్ రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ ద ప్యాసేజ్ టు 1/3 ఆఫ్ ద ఒరిజినల్. క్వశ్చన్ నెంబర్ 70. చూస్ ద మోడల్ వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంపల్షన్. కంపల్షన్ అంటే అర్థం తప్పనిసరిగా చేయవలసింది, ఫోర్స్ఫుల్గా ఆ పని చేయాల్సిందే అని చెప్పడం. దాన్ని తెలియజేయడానికి ఏ మోడల్ వర్బ్ ఉపయోగిస్తాం అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూడండి. ఆట్ టు, మైట్, వుడ్, షెల్. వాస్తవానికి ఇందులో కంపల్షన్ సూచించే మోడల్ వర్బ్ ఇవ్వలేదు. ఎందుకంటే
కంపల్షన్ సూచించేది యు మస్ట్ గో, తప్పనిసరిగా వెళ్ళాలి అంటాం. మస్ట్ అనేది కంపల్షన్ని సూచిస్తుంది. ఇందులో మస్ట్ లేదు. మస్ట్ తర్వాత సూచించేది సెమీ మోడల్ వర్బ్ హ్యావ్ టు. ఓకే, యూ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు అటెండ్, అది కూడా లేదు. మస్ట్ హ్యావ్ టు తర్వాత కొంచెం మైల్డ్, తక్కువ ఫోర్స్తో సలహా ఇచ్చినట్టుగా చెప్పేది షుడ్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, అమ్మ నాన్నలను గౌరవించాలి. ఓకే, అది కూడా లేదు. సో కానీ షుడ్కు దగ్గరగా ఉన్నది ఆట్ టు, ఎందుకంటే షుడ్ ఆట్ టు అనేది ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఆబ్లిగేషన్స్ను, మోరల్ వాల్యూస్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద ప్రైమరీ యాక్సిలరీ వర్బ్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింద ఇచ్చిన వాటిల్లో ప్రైమరీ యాక్సిలరీ వర్బ్ను సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఆప్షన్స్ కెన్, షుడ్, ఈజ్, షెల్. ముందుగా మనం యాక్సిలరీ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. యాక్సిలరీ వర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్, రెండవది మోడల్ యాక్సిలరీ వర్బ్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఈ మూడింటిని ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అంటారు. అంటే బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీయింగ్, బీన్, ఇటువంటివి. డూ ఫార్మ్స్ డూ, డజ్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవి ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్. ఓకే, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, వీటిని మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అంటారు. సో మనల్ని అడిగింది ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ను ఐడెంటిఫై చేయమని. చూడండి, కెన్, షుడ్, షెల్ ఉన్నాయి కదా, ఇవి మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఓకే, ఇచ్చిన ఆప్షన్లో మూడవది ఈజ్ మాత్రమే ప్రైమరీ యాక్సిలరీ వర్బ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 72. ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన 4 సెంటెన్స్లలో గ్రామటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏది అని అడిగారు. ముందు మనం 4 సెంటెన్స్లను చదువుదాం. ఫస్ట్ వన్, ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. రోడ్డు నిండా గులకరాళ్ళే ఉన్నాయి, సరిగ్గా లేదు రోడ్డు అని అర్థం. మై ఫాదర్ లాఫ్డ్ విత్ మై ఫ్లైట్. నా దుస్థితి అంటే నా దురదృష్టకర పరిస్థితిని చూసి మా నాన్న నవ్వాడు అని అర్థం. ఐ కన్క్లూడెడ్ దట్ ఇట్ విల్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. అతన్ని తీసుకెళ్ళనివ్వడం మంచిదని నేను నిర్ధారించాను అని దాని అర్థం. నాలుగవది, ఫాదర్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. నా చదువు కోసం మా నాన్న సమకూర్చాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు 4 సెంటెన్స్లో గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ను మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. ఇందులో ఏ మిస్టేక్ లేదు చెప్పడానికి, కానీ మిగిలిన సెంటెన్స్లో ఏ మిస్టేక్ ఉందో చెప్పడం ద్వారా మీకు ఒకటవది కరెక్ట్ అని తెలుస్తుంది. మై ఫాదర్ లాఫ్డ్ విత్ మై ఫ్లైట్ అని ఉంది కదా, అక్కడ విత్ కాకుండా ఎట్ రావాలి. లాఫ్డ్ తర్వాత ఎట్, హేళన చేయడం లేదా నవ్వడం, ఇటువంటి అర్థాన్ని ఇచ్చే పదం లాఫ్డ్ ఎట్. ఓకే, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ఫ్లైట్ అనాల్సింది, ఆడ విత్ వాడారు కాబట్టి రెండవ సెంటెన్స్ రాంగ్. మూడవ సెంటెన్స్ చూడండి, ఐ కన్క్లూడెడ్ దట్ ఇట్ విల్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్ అని ఉంది కదా, ఇక్కడ ఐ కన్క్లూడెడ్, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ విభాగం ఇది. కన్క్లూడెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు అక్కడ రిపోర్టెడ్ క్లాజ్ అంటారు దాన్ని. ఇట్ విల్ బి బెటర్ అని ఉంది కదా, అందులో కూడా పాస్ట్ టెన్స్ ఉండాలి. ఇక్కడ కన్క్లూడెడ్ పాస్ట్ టెన్స్, అక్కడ విల్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, దాన్ని వుడ్గా మార్చాలి. ఇట్ వుడ్ బి బెటర్ అని అంటే ఆ సెంటెన్స్ కరెక్ట్ అయ్యేది, కానీ అక్కడ విల్ ఉంది కాబట్టి మూడవది కూడా రాంగు. నాలుగవది, ఫాదర్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఫాదర్ అనేది సింగులర్ నెంబర్. సింగులర్ నెంబర్ తర్వాత హ్యాజ్ రావాలి, కానీ ఇక్కడ హ్యావ్ ఉపయోగించడం జరిగింది కాబట్టి నాలుగవది కూడా తప్పు. అందుకే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1.
Question number 73. He went to dogs only because of bad planning. The underlined idiom went to dogs means, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వెంట్ టు డాగ్స్ అనేది ఇడియం, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నారు. ఆప్షన్స్: వెంట్ టు కెనెల్, సాదా డాగ్స్, వాస్ అటాక్డ్ బై డాగ్స్, వాస్ రూయిన్డ్. ఇక్కడ వెంట్ టు డాగ్స్ అంటే అర్థం నాశనం అవ్వడం, చెడిపోవడం అని అర్థం. ఓకే, హీ వెంట్ టు డాగ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ ప్లానింగ్, చెత్త నిర్ణయాల వల్ల అతడు చెడిపోయాడు అని అర్థం. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ వాస్ రూయిన్డ్ అంటే కూడా చెడిపోవడం అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. Question number 74. I cannot remember what I wanted to speak to you డాష్. దీని అర్థం ఏమిటంటే, దేని గురించి నీతో మాట్లాడాలనుకున్నానో నాకు గుర్తుకు రావడం లేదు. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఇచ్చిన ప్రిపోజిషన్స్ గమనించండి. ఫర్, అబౌట్, అప్, డౌన్. ఈ 4 ప్రిపోజిషన్స్ కూడా స్పీక్ తర్వాత సెట్ అవుతాయి. స్పీక్ ఫర్ అంటే ఒకరి కొరకు మాట్లాడడం. ఐ ఆమ్ స్పీకింగ్ ఫర్ యూ అంటే నీ కొరకు నేను మాట్లాడుతున్నాను అని అర్థం వస్తుంది. స్పీక్ అబౌట్ అంటే గురించి మాట్లాడడం. ఐ ఆమ్ స్పీకింగ్ అబౌట్ గ్రామర్. స్పీకప్ అంటే కొంచెం గట్టిగా మాట్లాడడం. ప్లీజ్ స్పీకప్, ఐ ఆమ్ అనేబుల్ టు హియర్, ఆ విధంగా. స్పీక్ డౌన్ అంటే కించపరచడం. ఓకే, తక్కువ చేసి మాట్లాడడం. సో ఇక్కడ దేని గురించి మాట్లాడాలనుకున్నానో నాకు గుర్తుకు రావడం లేదు అని కదా సెంటెన్స్ మీనింగ్. కాబట్టి ఒక దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్పీక్ అబౌట్ అనాలి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Question number 75. Victoria dressed dash her mother's instructions. Choose the compound prepositional phrase that fits the context. చూడండి, విక్టోరియా డ్రెస్డ్, విక్టోరియా దుస్తులు ధరించింది, డాష్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ అమ్మ సూచనలు. చూడండి, దుస్తులు ధరించింది, వాళ్ళ అమ్మ సూచనలు. మధ్యలో ఏ ప్రిపోజిషన్ పెట్టాలి అనేది ప్రశ్న. వీటి మీనింగ్స్ గమనిద్దాం. అకార్డింగ్ టు ప్రకారంగా, ఆ ప్రకారం. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎదురుగా. ఇన్ ప్లేస్ ఆఫ్ ఒకరి స్థానంలో, ఆ స్థానంలో. గమనించండి, వాళ్ళ అమ్మ సూచనల ప్రకారంగా విక్టోరియా దుస్తులు ధరించింది, అంతేనా? సో అకార్డింగ్ టు అనే మీనింగ్ ఆ ప్రకారంగా అని ధ్వనిస్తుంది. కాబట్టి ఆన్సర్ 1. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. Question number 76. The following is a sentence without an adverbial clause. క్రింద ఇచ్చిన సెంటెన్స్లల్లో అడ్వర్బియల్ క్లాజ్ కాని దాన్ని గుర్తించమంటున్నారు. ముందుగా సెంటెన్స్ను చదివి అర్థం చేసుకుందాం. యాజ్ బయాజీ నియర్డ్ బుద్ధ విహార్ అంటే బయాజీ బుద్ధ విహార్కు వచ్చినప్పుడు ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ టు హిమ్, పిల్లలందరూ అతని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. రెండవది, బుజాబా డిడ్ నాట్ రెస్పెక్ట్, బుజాబా గౌరవించలేదు, బికాస్ ద లేటర్ వాస్ ఏ మహార్, ఎందుకంటే తర్వాత ఉన్నవాడు ఒక మహార్. మూడవది, వెన్ షీ హియర్డ్ ఆఫ్ బయాజీస్ అరైవల్, ఆమె బయాజీస్ అరైవల్ అంటే రాక గురించి విన్నప్పుడు ఆమె హృదయం ఉప్పొంగింది, హర్ హార్ట్ స్వెల్డ్. నాలుగవది, ద టైగర్ వాస్ టెర్రిఫైడ్, పులి భయపడ్డది, ఆ పులి. అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్, ఒక్కసారిగా ఆ దట్టమైన అరణ్యంలోకి పారిపోయింది. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్య విషయం సబార్డినేట్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అంటారు, మెయిన్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు.
అంటే డిపెండెంట్ అంటే ఆధారపడేది. సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది సెంటెన్స్ పూర్తి కావడానికి. ఓకేనా? 1వ వాక్యం చూడండి. యాజ్ బయాజీ నియర్డ్ బుద్ధ విహార్, బయాజీ బుద్ధ విహార్కు చేరుకున్నప్పుడు, సెంటెన్స్ పూర్తి కాలేదు, పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు ఇది. ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ టు హిమ్, పిల్లలు అతని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడు సెంటెన్స్ పూర్తయింది. ఇందులో యాజ్ బయాజీ నియర్డ్ బుద్ధ విహార్ అనేదేమో సబార్డినేట్ క్లాస్, ద చిల్డ్రన్ కేమ్ రన్నింగ్ టు అనేదేమో మెయిన్ క్లాస్. ఓకే, ఈ విధంగా 1, 2, 3 సెంటెన్స్లను గమనిస్తే అందులో యాజ్, బికాస్, వెన్ అనేవి సబార్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ క్లాజులు. ఓకే, 4th సెంటెన్స్లో ఉన్న అండ్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. అండ్, బట్, నార్, సో ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉన్న సెంటెన్సెస్ ఇండిపెండెంట్ క్లాజులు అయి ఉంటవి. సో మనం గమనించిన విషయం 1, 2, 3లోనేమో డిపెండెంట్ క్లాజులు ఉన్నవి, 4లోనేమో 2 కూడా ఇండిపెండెంట్ క్లాజులే ఉన్నవి. ఇక్కడ యాజ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైమ్, బికాస్ అనేది అడ్వర్బ్ ఆఫ్ రీజన్, 3వది వెన్ అనేది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని తెలియజేస్తుంది. 1, 2, 3 కూడా అడ్వర్బియల్ క్లాజులు, 4వది అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్నది, ఇది అడ్వర్బియల్ క్లాజ్ కాదు. అడ్వర్బియల్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయి ఉండాలి. అంటే 1, 2, 3లో సబార్డినేట్ క్లాజులు ఉన్నవి, 4లో సబార్డినేట్ క్లాజ్ లేదు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. Question number 77. The correct question tag for the sentence I am a teacher. I am a teacher అనే సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ రాయమంటున్నారు. గమనించండి, పాజిటివ్ సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి, నెగటివ్ సెంటెన్స్కు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఐ యామ్ ఏ టీచర్ అనేది పాజిటివ్ సెంటెన్స్, సో ట్యాగ్ అనేది నెగటివ్లో ఉండాలి. మనం ఆప్షన్స్ను ఒకసారి గమనించినట్లయితే 1, 2లో యామై, ఆర్ఐ అనేది ఉన్నాయి. అవి పాజిటివ్స్ క్వశ్చన్ ట్యాగ్స్, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకిచ్చింది పాజిటివ్ సెంటెన్స్, మనకు కావాల్సింది నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే, 3, 4లో నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్సే ఉన్నవి, ఆర్ంట్ ఐ, డోంట్ ఐ. గమనించండి, యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ అనే వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ లేదా లింకింగ్ వర్బ్స్ సెంటెన్స్లో ఉన్నప్పుడు ట్యాగ్లో కూడా అవే రావాలి. ఓకే, ఇక్కడ యామ్ అనే పదం ఉంది కాబట్టి ట్యాగ్లో యామే రావాలి, డూ ఫామ్స్ రాకూడదు. సో ఆప్షన్ 4 డోంట్తో మనకు సంబంధం లేదు, మిగిలింది ఆర్ంట్ ఐ ఉన్నది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఐ యామ్ ఏ టీచర్కు ట్యాగ్ యామ్ అండ్ ఐ కావాలి కదా, అంటే యామ్ రావాలి, నెగటివ్ రావాలి, అంటే యామ్ అండ్ ఐ అవుతుంది కదా. మరి ఇక్కడ ఆర్ంట్ ఐ ఉన్నది ఏంటి అని గుర్తుంచుకోండి. యామ్ అండ్ ఐ అనే పదం ఇంగ్లీష్లో లేదు, అందుకే ఐ యామ్ ఏ టీచర్ అనే సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఆర్ంట్ ఐ అవుతుంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఐ యామ్ ఏ టీచర్కు క్వశ్చన్ ట్యాగ్ ఆర్ంట్ ఐ అవుతుంది, కానీ ఐ యామ్ నాట్ ఏ టీచర్ అని కనుక ఉంటే క్వశ్చన్ ట్యాగ్ యామ్ ఐ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్ంట్ ఐ. క్వశ్చన్ నెంబర్ 78. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ అజెక్టివ్స్. క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని అజెక్టివ్స్ ఉన్న ఆప్షన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. చూద్దాం, ఒక్కొక్క ఆప్షన్లో ఉన్న వర్డ్స్ని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఫ్యూమింగ్, ఐడియలిస్టిక్, బియాస్. ఇందులో ఫ్యూమింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది మరియు అజెక్టివ్ అవుతుంది. దీని అర్థం ఎక్స్ట్రీమ్లీ యాంగర్, చాలా కోపంగా ఉండడం, మరియు ఒక్కొక్కసారి చెడు వాసన వస్తే కూడా దాన్ని ఫ్యూమింగ్ అంటాం, ఇది అజెక్టివ్. ఓకే, ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవంతంగా ఉండడం, ఇది కూడా అజెక్టివ్. బియాస్ అంటే అన్ఫెయిర్, అంటే మనం పక్షపాతం చూపెట్టడం అంటాం కదా, ఇది నౌన్, ఇది అజెక్టివ్ కాదు. సో మనకు ఫస్ట్ ఆప్షన్తో పని లేదు. రెండవ ఆప్షన్లో పర్పెట్రేట్ అంటే నేరం చేయడం, అది వర్బ్.
ఓకే, సరే రెండవ ఆప్షన్ కూడా మనకు అవసరం లేదు, కానీ మిగిలిన పదాలను చూద్దాం. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శం, ఫ్యూమింగ్ అంటే కంపు కొట్టడం అని చెప్పుకున్నాం కదా అది. నెక్స్ట్ మూడవ ఆప్షన్ పర్పట్రేట్. పర్పట్రేట్ అనేది వర్బ్, మనకు అవసరం లేదు. పీర్ గ్రూప్ అంటాం కదా, పీర్ అంటే నౌన్గా పనిచేస్తుంది, అది వర్బ్గా పనిచేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్ కాదు, మనకు అవసరం లేదు ఈ ఆప్షన్ కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, అది కూడా నౌన్, అది కూడా అవసరం లేదు. నాలుగవది చూడండి ఆప్షన్ ఫ్యూమింగ్. ఓకే, అది అడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్లీ యాంగర్ లేదా కంపు కొట్టడం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఐడియలిస్టిక్ ఆదర్శవంతం, అది కూడా అడ్జెక్టివ్. వేరియస్ అనేది కూడా అడ్జెక్టివ్, రకరకాలైన. ఈ విధంగా ఫ్యూమింగ్, ఐడియలిస్టిక్, వేరియస్, ఇవి మూడు కూడా అడ్జెక్టివ్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 79. Yesterday at this time all of us dash the cricket match. Choose the correct tense form that fits the context. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్లో సెట్ అయ్యే టెన్స్ ఫామ్ను ఉపయోగించమంటున్నారు. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. ఎస్టర్డే ఎట్ దిస్ టైం, నిన్న ఈ టైంకు. ఓకే, నిన్న అనేది పాస్ట్ టెన్స్, ఈ టైంకు జరుగుతున్న పని అనేది కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడాలి ఇక్కడ. ఇచ్చిన సెంటెన్స్లలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం సెర్చ్ చేద్దాం. వాస్ వాచింగ్, ఓకే, ఇది పాస్ట్ కంటిన్యూస్. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటుంది, అది కూడా వాస్ వర్. రెండవది వర్ వాచింగ్, ఓకే, ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్. హ్యావ్ బీన్ వాచింగ్, చూడండి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, హ్యావ్ బీన్ వాచింగ్ అనేది మనకు సంబంధం లేదు. వాచ్డ్, ఇది సింపుల్ పాస్ట్, ఇది కూడా మనకు అవసరం లేదు. రెండు ఆప్షన్స్ వాస్ వాచింగ్, వర్ వాచింగ్. వాస్ అనేది సింగులర్ నెంబర్కి ఉపయోగిస్తాం, వర్ అనేది ప్లూరల్ నెంబర్కు ఉపయోగిస్తాం. ఇక్కడ ఆల్ ఆఫ్ అస్, మనందరము అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి వాస్ ఉపయోగించకూడదు. వర్ వాచింగ్ అనేది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 80. చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ సైజ్. సైజుని తెలియజేసే అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. చూద్దాం ఒకసారి ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్స్ ఆఫ్ ఒపీనియన్, అది ఒపీనియన్ తెలియజేస్తుంది, అది కాదు. రెండవది ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళు, అంటే ఇది అడ్జెక్టివ్స్ ఆఫ్ ఏజ్కి సంబంధించింది, ఇది కూడా కాదు. లార్జ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్, ఇది పెద్దది, విశాలంగా ఉన్నది. ఓకే, ఫేమస్ అనేది ఇట్స్ అడ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఫ్యాక్చువల్ థింగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ద ఓల్డ్ మ్యాన్స్ వ్యాలెట్ డాష్ లాస్ట్ మంత్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రేజ్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చిన బ్లాంక్లో సరిపోయే విధంగా వర్బ్ ఫామ్ని సెలెక్ట్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ కీవర్డ్ లాస్ట్ మంత్ అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ అని ఇచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ వాడాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ వన్ హ్యాజ్ స్టోలెన్. హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ 1తో మనకు సంబంధం లేదు. రెండవది వాస్ స్టోలెన్, ఓకే. మూడవది స్టోల్, ఓకే. నాలుగవది స్టోలెన్ అని ఇవ్వబడింది. ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ వ్యాలెట్ ప్రక్కన మళ్ళీ ఏ హెల్పింగ్ వర్బ్ మనకి ఇవ్వలేదు కాబట్టి స్టోలెన్ అనేది ఇండివిజువల్గా మనం ఉపయోగించలేం. ఓకేనా, అంటే దీన్ని పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన V3 ఉపయోగిస్తాం. ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్ పక్కన V3 ఉపయోగిస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన V3ని ఉపయోగించకూడదు. సో 4వ ఆప్షన్ కూడా అవసరం లేదు. 1, 4 మినహాయిస్తే మిగిలినవి 2 ఉన్నవి వాస్ స్టోలెన్ అండ్ స్టోల్. ఇక్కడ గమనించండి, ద ఓల్డ్ మ్యాన్ వ్యాలెట్ స్టోల్ అంటే అది కరెక్ట్ మీనింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడ మనం ఉపయోగించాల్సింది పాస్ట్ టెన్స్ అండ్ ప్యాసివ్ వాయిస్. చూడండి, ద ఓల్డ్ మ్యాన్స్ వ్యాలెట్ వాస్ స్టోలెన్, దొంగిలించబడింది అన్న మీనింగ్ వస్తుంది. సో
సరైన సమాధానం ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 82 to 84 వరకు ఉన్న రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించి క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. ముందుగా ఇవ్వబడిన పారాగ్రాఫ్ను మనం చదివి అర్థం చేసుకోవాలి. ఆ పారాగ్రాఫ్ దేనికి సంబంధించింది, అందులో ఉన్న కీ పాయింట్స్ ఏంటివి అనేది చదువుతున్నప్పుడే మనకు అర్థం కావాలి. తర్వాత మనం క్వశ్చన్ చదివి క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ను పరిశీలించి దాని ప్రకారం మళ్ళీ పారాగ్రాఫ్లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పారాగ్రాఫ్ని చదవడం లేదు. ముందుగా మనం క్వశ్చన్స్ని పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 82. ద టైప్ ఆఫ్ థింకింగ్ ఫ్యాషనేబుల్ ఇన్ మెనీ కంట్రీస్ ఈజ్. చాలా దేశాల్లో థింకింగ్ ఫ్యాషనేబుల్ అనేది ఏ విధంగా ఉంది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూడండి. ద పూర్ కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ద రిచ్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్, నన్ ఆఫ్ ద అబోవ్. ఇది పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ ఆప్షన్స్ క్వశ్చన్కు సెట్ అయ్యే విధంగా ఎక్కడ ఉంది పారాగ్రాఫ్లో ఇప్పుడు చూద్దాం. ఇంతసేపు మనం చూసాం కదా, పూర్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, రిచ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనే ఆప్షన్స్. ఇక్కడ బాక్స్లో మనం వాటిని చెక్ చేసుకోవాలి. చూడండి, ఫ్యాషనేబుల్ టు థింక్ దట్ బై ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఓకే, వెదర్ రిచ్ ఆర్ పూర్, క్లెవర్ ఆర్ స్టూపిడ్ అంటే ధనవంతులైనా పేదవాళ్ళైనా తెలివిగల వాళ్ళైనా తెలివి లేని వారైనా ఎవరైనా కూడా ఎడ్యుకేషనే అన్ని సమస్యలకు పరిష్కారం అని ఇవ్వడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 83. ద రైటర్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్. రైటర్ అభిప్రాయం ప్రకారం దేర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, the poor are not good people, free education for all is not enough, all the people should not be educated. ఈ 4 ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్లో ఏది మనకు కరెక్ట్ ఆన్సరో చెక్ చేద్దాం. మనం పారాగ్రాఫ్ ముందే చదివాం కాబట్టి మనకు కావలసిన సమాధానం సులభంగానే దొరుకుతుంది. చూడండి, బట్ వీ కెన్ సీ దట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇదే మన సమాధానం. మనకిచ్చిన ఆప్షన్స్లో ఇదే ఉన్నది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 84. మాన్యువల్ వర్క్ ఈజ్ కాన్సిడర్డ్ టు బి షేమ్ఫుల్ బై ద ఎడ్యుకేటెడ్ బికాస్. ఆప్షన్స్ గమనించండి. దే ఆర్ రిచ్, దే ఆర్ పూర్, దే కాన్సిడర్ ఇట్ లో, దే గెట్ పూర్ శాలరీ. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని పారాగ్రాఫ్లో చెక్ చేసుకుందాం. ఇక్కడ బాక్స్లో ఇవ్వబడిన సెంటెన్స్ గమనించండి. దే రిఫ్యూజ్ టు డూ వాట్ దే థింక్ లో వర్క్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వర్క్ డన్ విత్ హ్యాండ్స్. వర్క్ డన్ విత్ హ్యాండ్స్ అనేది అది మాన్యువల్ వర్క్. మాన్యువల్ వర్క్ని వాళ్ళు తక్కువ అని భావిస్తారు. ఓకేనా, ఇదే విషయం మన ఆప్షన్స్లో ఉన్నది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 85. ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఎస్టాబ్లిషెస్ ఏ రిలేషన్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. అంటే థియరీకి ప్రాక్టీస్కి మధ్య రిలేషన్ ఉండే ఆస్పెక్ట్ ఏంటిది అని అడుగుతున్నారు. ముందుగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 4 గురించి తెలుసుకుందాం. అప్రోచ్ అనేది థియరీకి ప్రాక్టీస్కి మధ్య రిలేషన్ కుదురుస్తుంది. మెథడ్ అనేది స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఓకే, టూల్స్ అనేది రిసోర్సెస్ అంటే లైబ్రరీ, గ్లోసరీస్, డిక్షనరీస్, పోయమ్స్, నావెల్స్, లిటరేచర్ అంటాం కదా, విజువల్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా టూల్స్ కిందకే వస్తాయి. టెక్నిక్ అనేది ఇది లాంగ్వేజ్ అక్విజిషన్కి ఉపయోగిస్తాం. అంటే పిల్లలకు లాంగ్వేజ్ ఏ విధంగా నేర్పాలి, సిఎల్టీ అనేది కూడా టెక్నిక్లో ఒక భాగం. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటాం కదా, అది కూడా టెక్నిక్లో ఒక భాగం. ఓకేనా. అప్రోచ్, మెథడ్, టూల్. అప్రోచ్ అనేది మనం చెప్పుకున్నాం ప్రాక్టీస్కి అండ్ థియరీకి రిలేషన్ ఉంటుందని. క్వశ్చన్ కూడా అదే. ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఎస్టాబ్లిషెస్ ఏ రిలేషన్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అప్రోచ్. క్వశ్చన్ నెంబర్ 86. If the test yields dependable scores which do not fluctuate very much, the test is. అంటే పెట్టిన పరీక్ష అనేది
వచ్చే మార్కులు ఎక్కువగా ఫ్లక్చువేట్ కాకుండా అంటే ఎక్కువ మార్కులకు లోను కాకుండా ఉంటే దాన్ని ఏమంటారు అనేది ప్రశ్న. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ను గమనించండి. వ్యాలిడ్ అంటే అక్యురేట్ మెజర్మెంట్ చేస్తే దాన్ని వ్యాలిడ్ అంటారు. రిలయబుల్ అంటే వచ్చే మార్క్స్ అనేవి ఎక్కువ ఫ్లక్చువేట్ కాకుండా స్కోర్ అనేది ఎక్కువ మార్కులకు లోను కావద్దు, అలా ఉంటే దాన్ని విశ్వసనీయత అంటాం కదా తెలుగులో, రిలయబుల్గా ఉన్నదంటాం. ప్రాక్టికల్ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని ప్రాక్టికల్ అంటారు. స్కోరేబుల్ అంటే మనం పెట్టే టాస్క్ కానీ టెస్ట్ కానీ అబ్జర్వేషన్ కానీ ప్రీ డిఫైన్డ్ క్రైటీరియా అంటే ముందే నిర్ణయించుకున్న క్రైటీరియా ప్రకారం పెట్టడాన్ని స్కోరేబుల్ అంటారు. సో మనకిచ్చింది ఇక్కడ డు నాట్ ఫ్లక్చువేట్ వెరీ మచ్ అని ఉంది కాబట్టి ఆన్సర్ రిలయబుల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 87. ద మెటీరియల్స్ విచ్ ఆర్ రియల్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అంటే నిజమైన వస్తువులు ఇంకా ఏమని పిలువబడతవి. ఇక్కడ మెటీరియల్స్ అంటే పదార్థాలు లేదా వస్తువులు అని అర్థం. ఆప్షన్స్ గమనించండి. మోడల్స్, రియల్ ఆబ్జెక్ట్స్, విజువల్ మెటీరియల్స్, ఆథెంటిక్ మెటీరియల్స్. మోడల్స్ అంటే విద్యార్థులకు భూమి గురించి బోధించాల్సి వచ్చినప్పుడు గ్లోబ్ను ఉపయోగిస్తాం. హృదయాన్ని గురించి బోధించాల్సి వచ్చినప్పుడు ప్లాస్టిక్తో చేసిన ఒక గుండె బొమ్మను ఉపయోగిస్తాం. వీటిని మోడల్స్ అంటే నమూనాలు అంటారు. ఓకే. రియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు విద్యార్థులకు మనం కరెన్సీ గురించి బోధించాల్సి వచ్చినప్పుడు నిజమైన డబ్బులను ఉపయోగించి బోధిస్తే అవి రియల్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. లేదా విద్యార్థికి యాపిల్ పండు గురించి బోధించాలి, అప్పుడు నిజమైన యాపిల్ పండును తీసుకొచ్చి బోధిస్తే అది రియల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, రియల్ ఆబ్జెక్ట్స్ని ఎడ్యుకేషన్ పర్పస్లో టీచింగ్ పర్పస్లో ఒక ప్రత్యేకమైన పదం ఉంది, దాన్ని ఆథెంటిక్ మెటీరియల్స్ అంటారు. ఓకే. ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే రియల్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. మూడవది విజువల్ మెటీరియల్స్. విజువల్ మెటీరియల్స్లో చార్ట్స్, స్లైడ్స్, ఇటువంటి డయాగ్రామ్స్ వస్తవి. కంటికి అంటే నేచర్లో కనిపించే ప్రతి ఒక్కటి కూడా విజువల్ మెటీరియల్ అవుతుంది. అంటే మరో విధంగా చెప్పాలంటే రియల్ ఆబ్జెక్ట్స్ కూడా విజువల్ మెటీరియల్స్ అవుతాయి. ఓకే. కానీ విజువల్ మెటీరియల్స్ రియల్ ఆబ్జెక్ట్స్ కావు అన్నీ. తేడా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ నాలుగవది ఆథెంటిక్ మెటీరియల్స్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, రియల్ ఆబ్జెక్ట్స్నే టీచింగ్ పర్పస్లో ఆథెంటిక్ మెటీరియల్స్ అంటారు అనుకున్నాం కదా. ఆథెంటిక్ మెటీరియల్స్లో ఇంకా ట్రైన్ టికెట్స్, న్యూస్ పేపర్ కటింగ్స్, ఆర్టికల్స్ ఇవి కూడా ఉంటాయి. సో మన క్వశ్చన్ వచ్చేసి రియల్ ఆబ్జెక్ట్స్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటారు. కొంతమంది పొరపడే అవకాశం ఉంది, ఆప్షన్ 2ని ఆన్సర్గా ఎంచుకునే అవకాశం ఉంది. కానీ కాదు, నిజమైన వస్తువులకు మరొక పేరే ఆథెంటిక్ మెటీరియల్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 88. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్వ్డ్ యాజ్ లింగ్వా ఫ్రాంకా. వాట్ యు అండర్స్టాండ్ బై లింగ్వా ఫ్రాంకా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది లింగ్వా ఫ్రాంకాగా పనిచేస్తుంది. మీరు లింగ్వా ఫ్రాంకాను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది ప్రశ్న. ఇక్కడ లింగ్వా ఫ్రాంకా అంటే అర్థం లింక్ లాంగ్వేజ్. అంటే వేరు భాషలు మాట్లాడే వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాళ్ళ మధ్య ఒక భాష అవసరం, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లింగ్వా ఫ్రాంకాగా పనిచేస్తుంది అంటారు. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్ అని అర్థం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 89. The method that establishes a direct bond between word and its meaning, experience and expression. అంటే ఒక పదానికి దాని అర్థానికి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్కు డైరెక్ట్ బాండ్ ఏర్పడే విధంగా చేసే పద్ధతి ఏది అనేది ప్రశ్న. చూడండి, బైలింగ్వల్ మెథడ్, న్యూ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్. బైలింగ్వల్ మెథడ్ అంటే ఇంగ్లీష్తో పాటు విద్యార్థి యొక్క మదర్ టంగ్ను ఉపయోగిస్తాం. అంటే పుస్తకం అంటే బుక్ యొక్క అర్థం ఏమిటి అని అడిగామనుకోండి, బుక్ అనేది ఇంగ్లీషు, అర్థం ఏమిటి అనేది తెలుగులో వాడుతున్నాం. ఓకే. ఈ విధంగా ఉపయోగిస్తే బైలింగ్వల్ మెథడ్ అంటాం.
న్యూ మెథడ్ అంటే విద్యార్థికి కన్వర్జేషన్స్ ఏర్పాటు చేస్తాం. అంటే ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి మనం టీ ఆర్డర్ చేసి బిల్ పే చేయడం దగ్గర నుంచి మనం కన్వర్జేషన్స్ ఏర్పాటు చేస్తాం. లేదా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టు కన్వర్జేషన్. ఇది న్యూ మెథడ్. డైరెక్ట్ మెథడ్‌లో విద్యార్థికి ఒక యాపిల్ పండు చూపిస్తాం. చూపించి దిస్ ఈజ్ అన్ యాపిల్, ఓకే, దిస్ ఈజ్ రెడ్ కలర్, ఇట్ ఈజ్ స్వీట్, ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ. ఈ విధంగా కంప్లీట్గా ఇంగ్లీషే యూజ్ చేస్తే దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఇందులో మదర్ టంగ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించరు. డైరెక్ట్ మెథడ్లో విద్యార్థికి ఆ వర్డ్ దాని మీనింగ్ అనేది డైరెక్ట్గా అంటే తన సొంత లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిన విధంగా అతనికి అర్థమవుతుంది. ట్రాన్స్లేషన్ మెథడ్లో విద్యార్థికి ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఇస్తాం. ఇచ్చి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు విద్యార్థికి లాంగ్వేజ్ ఎంత అర్థమైంది, గ్రామర్ రూల్స్, వొకాబులరీ, సెంటెన్స్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా అతనికి అర్థమైందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్వశ్చన్ గమనించండి. డైరెక్ట్ బాండ్ బిట్వీన్ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. ఓకే, వర్డ్కు దాని మీనింగ్కు డైరెక్ట్ బాండ్ ఏర్పరిచే పద్ధతి ఆప్షన్ 3 డైరెక్ట్ మెథడ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 90. వాట్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కనెక్టెడ్ విత్? గమనించండి. ఎనేబుల్స్ ద టీచర్ టు డూ జస్టిస్ టు ద డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ద సిలబస్. సిలబస్లోని వివిధ భాగాలకు ఉపాధ్యాయుడు న్యాయం చేసేలా ఉండాలి. గివ్స్ సఫిషియంట్ టైమ్ అండ్ ఆపర్చునిటీ టు ద టీచర్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద లెసన్ బిఫోర్ హ్యాండ్. అంటే ఉపాధ్యాయులు ప్రిపేర్ కావడానికి ముందు కొంచెం సమయం మరియు అవకాశం ఇవ్వాలి. కీప్స్ ద టీచర్ అండ్ ద టాట్ ఆన్ ద రైట్ ట్రాక్. ఉపాధ్యాయుడిని మరియు బోధనను సరైన విధానంలో ఉంచగలగాలి. పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ వర్క్ ఫినిష్డ్ ఆర్ టు బీ ఫినిష్డ్. పూర్తి అయినా పూర్తి చేయబోయే పనులను పర్మనెంట్గా రికార్డు చేయగలగాలి. వీటన్నిటితో సంబంధం ఉన్న ఆప్షన్ను గుర్తించమంటున్నారు. చూడండి, టీచింగ్, ప్లానింగ్, లెర్నింగ్, రికార్డింగ్. గమనించండి, క్వశ్చన్లో ఇవ్వబడిన అంశాలు అంటే సిలబస్లోని వివిధ భాగాలకు న్యాయం చేయగలిగేలా ఉండడం, ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వడం, మరియు ఉపాధ్యాయుని మరియు బోధనను సరైన ట్రాక్లో ఉంచేది, విద్యార్థుల యొక్క అసెస్మెంట్ను, అటెండెన్స్ను రికార్డు చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఈ ఆప్షన్స్లో అది ప్లానింగ్ మాత్రమే. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇప్పటి వరకు మనం టెట్ పేపర్ 2కి సంబంధించి 30 క్వశ్చన్స్ని పరిశీలించాం కదా. మీరు కొంచెం ఫోకస్ చేయండి, 30కి 30 మార్క్స్ సాధించగలుగుతారు. మనం మరొక గ్రామర్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.